వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కె రాజు జీవీఎంసీ 43వ వార్డు కార్పొరేటర్ పి ఉషశ్రీ ఆధ్వర్యంలో ప్రచారాన్ని నిర్వహించారు. అక్కయ్యపాలెం, నందరిగిరి, నరేంద్రనగర్ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో స్థానిక ప్రజలు ఆయనను అడుగడుగున హారతులు పట్టి స్వాగతించారు. సందర్భంగా గత 5 సంవత్సరాలలో ఈ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కె రాజు మాట్లాడుతూ గత ఎన్నికల్లో నేను స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయినా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారం విశాఖ ఉత్తర నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, ముఖ్యంగా ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని అనేక సమస్యలకు పూర్తి చేయడం జరిగిందని, పరిష్కరించడం జరిగిందని, ముఖ్యంగా అక్కయ్యపాలెం ప్రాంతంలో రోడ్డు విస్తరణ పనులు, నాణ్యమైన విద్యుత్ అందించేందుకు గాను విద్యుత్ సబ్ స్టేషన్ల పునరుద్ధరణ మరియు కొత్త సబ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగిందని కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తల, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంపినటువంటి నాయకులు మన కేకరాజమ్మ, కేకరాజు గారు అదిగదుగో విచ్చేశారు. కేకరాజు గారికి అందరు కూడా మీ యొక్క చల్లని మనసున్న నాయకులు సేవ చేసే కేకరాజు గారి నాయకత్వాన్ని బలపరచుదాం. సేవా కార్యక్రమంలో ముందున్నటువంటి చల్లని ఆశీస్సులు అందరూ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 43వ వార్డులో 43వ కార్పొరేటర్ శ్రీ పెద్దిశెట్టి ఉషశ్రీ గారి ఆధ్వర్యంలో చాలా ఉత్సాహంగా, కోలాహలంగా ప్రజలు మంగళహారతిలో ఆశీర్వాదంతో చాలా సంతృప్తికరంగా తప్పకుండా మంచి మెజార్టీతో మేము గెలిపిస్తాం, మీరే గెలుస్తారు, మేము గెలిపిస్తాం, జగనన్నే ముఖ్యమంత్రి అవుతాడు అని ప్రజలు చల్లని ఆశీస్సులు దీవెనలతో ఈరోజు చాలా ఉత్సాహంగా ఈరోజు ప్రచారం జరుగుతుంది. మీరు చూశారు, అడుగు అడిగినా కూడా మహిళల మంగళహారతులతో ఈరోజు జరుగుతుంది. దీని అందరికీ కూడా కారణం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 5 సంవత్సరాలుగా ఆయన పార్టీలకు అతీతంగా నిజాయితీగా, నిష్పక్షపాతంగా ఆయన అందించిన సంక్షేమం ఒకవైపు, అదేవిధంగా మౌలిక వసతుల కల్పనల విషయంలో కూడా విశాఖ ఉత్తర నియోజకవర్గానికి సంబంధించి సుమారు 435 కోట్ల రూపాయల నిధులతో మౌలిక వసతులు కూడా కల్పించడం జరిగింది. అంతేకాకుండా ఈ నియోజకవర్గానికి సంబంధించి ఎవరూ కలగనని విధంగా సుమారు 1450 కోట్ల రూపాయల నిధులతో పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి ఏ ప్రాంతంలోని నిరుద్యోగ యువతీయువకులందరికీ కూడా ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించే ప్రయత్నం కూడా చేయడం. అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఈరోజు ఉత్తరాంధ్ర అభివృద్ధి, విశాఖపట్నం అభివృద్ధి, విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా ప్రపంచ పట్టణంలో శిఖరాగ్రంగా నిలిపే శక్తి, ఆలోచన, ఆశ ఉన్న ఏకైక నాటి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఉత్తరాంధ్ర ఆత్మాభిమాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలంటే ఈరోజు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కాబట్టి అందరినీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీ అతి అమూల్యమైన, అతి పవిత్రమైన ఓటు ముద్రను సీలింగ్ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి